హాయ్ అండి. అరటిలింగాలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. డైజెస్టివ్, ఇమ్యూనిటీ, బ్లడ్ షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ వెయిట్ లాస్ ఇలా చాలానే ఉన్నాయి. ప్రతి ఇంట్లో పాతకాలం నుంచి కూడా అరటిలింగాలు అనేది ఎక్కువగా చేస్తుంటారు. మా స్టైల్లో ఈ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అరటిలింగాలు పైన బ్లాక్ ఏదైనా ఉంటే తీసేసి పెట్టుకోండి. వాటిని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మీకు సరిపడా వాటర్ వేసుకుని 1 స్పూన్ పసుపు, ఒక లెమన్ పిండుకుని కట్ చేసుకున్న అరటిలింగాల్ని వేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకో. ఇప్పుడు వాటర్ లేకుండా ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న అరటిలింగాల్ని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుని 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సర్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ గసగసాలు, కొంచెం జీడిపప్పు, జాజి పువ్వు, జాపత్రి, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు కర్రీలో మనం ప్రిపేర్ చేసుకున్న తడి మసాలాను వేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకుని వాటర్ లేకుండా బాగా ఉడికించుకోవాలి. అంతే, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అరటిలింగాల కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.